నమస్కారం సార్. సార్ మీరు ఎక్కడికి సంబంధించి? విజయవాడ తూర్పుకు సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి ఓటర్ని. ఓకే. సార్ ఏం చెప్పదలుచుకున్నారు? ఎలక్షన్స్ దగ్గర పడుతుంది. ఏంటి అసలు ఎట్లా ఉంది? కూటమి ఏంటి? జనాలు ఏంటి? ఏం ఆలోచిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి నేను రెడీ అంటున్నారు. కూటమి కూడా మేము రెడీ అంటుంది. పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు? ఓటు బ్యాంక్ పెరగాల్సిన అవసరం ఉందంటారా? ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు మీ వాయిస్? ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారు. ప్రజలకి తమ అభివృద్ధి కోరుకుని తమకు ఎవరికైతే ప్రశాంత వాతావరణం కావాలి ఈ రాష్ట్రంలో అనే దాని మీద అయితే క్లియర్గా అవగాహనతో ఉన్నారు ప్రజలైతే. ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలి, ఎవరిని ఎన్నుకోవాలనే దాని విషయంలో చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ప్రజలు ఇప్పుడు ఆశిస్తుంది ఏంటంటే అభివృద్ధి, అరాచక పాలన లేకుండా శాంతియుతమైనటువంటి రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. గంజాయి ఫ్రీ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. అక్రమాలు, అన్యాయాలు, దోపిడిని అరికట్టే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. సో కాబట్టి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఈ అప్రజాస్వామికమైనటువంటి పార్టీలని ఇంటికి పంపడానికి రెడీగా ఉన్నారు. సార్ అట్లాగే ఒక విషయం చెప్పండి, క్లియర్గా అడుగుతున్నాను మిమ్మల్ని. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా నేను ఇచ్చిన పథకాలను నన్ను గెలిపిస్తానని అంటున్నారు కదా, దాని గురించి సూటిగా ఏమైనా చెప్పగలరా మీరు? సార్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ విషయానికి వస్తే ఏ దేశానికైనా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు చాలు. ఈ రెండే ఒక మధ్యతరగతి ప్రజల్ని అప్పుల పాలు చేస్తున్నాయి. ఆ రెండింటిని కనుక ఫెసిలిటీస్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా ఏ విధమైన వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం లేదు. ఈ రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ప్రజల్ని లేజీ ఫెలోస్గా తయారు చేస్తున్నారు. పని చేయకుండా నెల నెల ఈ డబ్బులు తీసుకుంటూ, ఒళ్ళు వంచకుండా రెస్ట్ తీసుకుంటూ ఆ డబ్బులు దుర్వినియోగం చేయడంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రజలు మారాల్సిన అవసరం ఉందా, నాయకుడు మారాల్సిన? అంటే ఇప్పుడు మీరు చెప్పారు 5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ప్రజల్లో రియలైజేషన్ వచ్చిందంటారా? ప్రజలు ఎప్పుడూ కూడా ఎలక్షన్లో పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోని ఆధారంగా చేసుకొని ఆ మేనిఫెస్టోని అమలు చేస్తారనేటువంటి కృతనిశ్చయంతో ఒక పార్టీని ఎన్నుకుంటారు, ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఈ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అబ్జర్వ్ చేస్తారు. అవి నెరవేరిస్తే మళ్ళా తిరిగి ఓటేస్తారు, మళ్ళీ అతను ఎన్నుకుంటారు. ఆ హామీలను కనుక నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే మాత్రం తప్పకుండా గుణపాఠం చెబుతారు. సార్ ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటాం తూర్పు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎలా ఉన్నాయండి విన్నింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఒక పర్టికులర్ పార్టీకి సపోర్ట్గా అయితే నేను మాట్లాడలేదు, కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏదైతే హామీలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా మద్యపానం నిషేధం చేసే మిమ్మల్ని ఓటు అడుగుతాను అనేటువంటి ఏదైతే మేనిఫెస్టో హామీ ఉందో అది ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజలను వచ్చి ఓటు హక్కు అడిగేటువంటి బాధ్యతని కోల్పోయింది. అది మాత్రం చెప్పగలుగుతా. రెండోది, సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పేసి పాదయాత్రలో చేయడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సిపిఎస్ని ఇంతవరకు రద్దు చేయలేకపోయాడు. కాబట్టి ఎప్పుడైతే ఏ ప్రభుత్వం, ఏ నాయకుడైతే హామీలు ఇస్తాడో, హామీలని ఆ 5 సంవత్సరాల లోపల నెరవేర్చలేకపోతాడో అతనికి ఓటు హక్కు అడిగేటువంటి బాధ్యత లేదు. 95% నేను అమలు చేశానని చెప్తా ఉన్నాడు కదా అతను. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు తీసుకుంటే సుమారుగా 1000-1500 ఉన్నాయి. ఆ 1500లో ఒక 20-30 వాగ్దానాలు మాత్రమే నెరవేర్చడం జరిగింది. మనం కనుక లిస్ట్ అవుట్ తీసుకుంటే చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను చెబుతున్నా, నిరుద్యోగులకు సంబంధించి ఒక విషయం చెబుతున్నా. నేను పోయినసారి 2019 ఎలక్షన్స్ టైంలో పాదయాత్రలో మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి సంవత్సరం టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం సమయంలో ఒక్క మెగా డిఎస్సి కూడా వేయలేదు. ఇంకా ఎలక్షన్ ఇంకో 15 రోజులు ఉందనంగా ఎలక్షన్ కోడ్ దగ్గరకు వస్తున్న టైంలో ఒక 6000 పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది. 22,000 పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని రిక్రూట్ చేయకుండా తూతూ మంత్రంగా ఒక 6,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది నిరుద్యోగులు మోసం చేయడం కాకుండా ఇంకేమనొచ్చు మనం? నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బాగా చదువుకున్న వాళ్ళు కూడా అన్స్కిల్డ్ లేబర్గా తయారవుతున్నారు. వాళ్ళు నిరాశ, నిస్పృహతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దానివల్ల అరాచకాలు పెరుగుతున్నాయి. కామన్ ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనివలన క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. మీకు ఒక విషయం నేను క్లియర్గా చెబుతున్నాను. గత 5 సంవత్సరాల్లో సుమారుగా 30,000 మంది ఆడపిల్లలు మన ఏపీలో మిస్ అయ్యారు. దానికి బాధ్యత తీసుకోవాల్సింది ఈ ప్రభుత్వమే. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. మంచి విద్యను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి సైడు వర్కులెత్తుంది. విద్యను అందించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా ఉంటే ఇదే యువకులు
మాదక ద్రవ్యాలకి, తప్పుడు మార్గాలకి అలవాటు పడిపోయి అరాచకాలు, అక్రమాలు, లూటీలు, హత్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మంచి విద్య అందించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అందే. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగాలి సార్. అంటే సార్ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అండి. ప్రపంచంలోనే 140 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 90 కోట్ల మంది ప్రజలకు ఓటు హక్కు ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఓటు అనేది ఒక వజ్రాయుధం. ప్రతి వ్యక్తి ఓటర్ కూడా తనకి ఇష్టమైన, తన అభిష్టాలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రతినిధిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రతినిధిని ఎవాల్యుయేట్ చేసుకొని ప్రజలకి అభిష్టానికి అనుగుణంగా ఉంటే అతనికే తిరిగి ఓటేయచ్చు. ఒకవేళ కనుక ప్రజల అభిష్టాలని, కోరికలను కనుక నెరవేర్చలేకపోయినప్పుడైతే, వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు కనుక చేసినట్టయితే అతని ఇంటికి పంపించేటువంటి అవకాశం ఓన్లీ ఓటు హక్కు ద్వారానే ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తన హక్కును వినియోగించుకోవాలి. తను ఓటేయడమే కాదు, తన కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడి చేత ఓటేయించాలి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన విషయం. ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఈ క్యాంపెయిన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అవగాహన కల్పించడం వల్ల ఉపయోగం లేదండి. ఎలక్షన్ కమిషన్తో పాటు ఎన్జిఓస్, ప్రజలు, ఎడ్యుకేటెడ్, అలైడ్ గ్రూప్, ఇంటలెక్చువల్స్, సోషల్ మీడియా, టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ అందరూ కూడా దీని మీద ఈ రాబోయే 20 రోజులు, 30 రోజులు ఫోకస్ చేసి ఓటింగ్ శాతాన్ని పెంచి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ఓటింగ్ ప్రతి సంవత్సరం మనం చూస్తుంటే ఒక కాన్స్టిట్యున్సీలో 60%, 70%, 40% కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ అస్. రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకురావాలి. ఓటు హక్కు వినియోగించిన వాళ్ళకి ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటినీ బంద్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటును వినియోగించుకుంటారు. ఓటు అనేది ప్రతి పౌరు యొక్క హక్కు. ఈ హక్కు ద్వారా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతారు. ఇంకొక విషయం కూడా మీకు చెబుతున్నాను నేను. ఈ ఓటు ఎంత విలువైంది అంటే, నీ తరపున ఒక ప్రజాప్రతినిధి చట్టసభలకు పంపించేటువంటి ఒక హక్కు. కాబట్టి నీకు ఇష్టమైన లీడర్కి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ధనం, కులం, మతం, మావాడు అనేటువంటి విచక్షణ లేకుండా ఫ్రీగా, ఫెయిర్గా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తికి ఓటు వేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.